భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 9 ఒకే చర్యలో అనేక నేరాలు ఉన్నప్పుడు బహుళ శిక్షలను నిరోధించడానికి నియమాలను నిర్దేశిస్తుంది. ఒకే చర్య బహుళ చట్టాలను ఉల్లంఘిస్తే చట్టం ప్రత్యేకంగా అవసరమైతే తప్ప నేరస్తుడు సాధారణంగా ఒక శిక్షను మాత్రమే అందుకుంటాడు. భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 9 యొక్క ముఖ్య అంశాలు: ఒకే చర్యకు ఒక శిక్ష. ఒక వ్యక్తి ఒకే చర్య ద్వారా అనేక నేరాలకు పాల్పడితే అతను సాధారణంగా ఒక్కసారి మాత్రమే శిక్షించబడతాడు. ప్రత్యేక నిబంధనలు: కొన్ని సందర్భాల్లో చట్టం ప్రత్యేకంగా అనేక శిక్షలను నిర్దేశించవచ్చు. అటువంటి సందర్భాలలో నేరస్తుడు బహుళ శిక్షలను అందుకుంటాడు. నేరాల కూర్పు: ఒక నేరం అనేక భాగాలతో కూడి ఉంటే ఆ భాగాలలో ఏదైనా నేరమే అయితే నేరస్తుడు అటువంటి నేరాలలో ఒకటి కంటే ఎక్కువ శిక్షను పొందకూడదు, అది స్పష్టంగా అందించబడితే తప్ప. సెక్షన్ 9 యొక్క ఉద్దేశ్యం ఒకే నేరానికి ఒక వ్యక్తిని పదే పదే శిక్షించకుండా నిరోధించడం, న్యాయమైన మరియు అనుపాత శిక్షలను అందించడం, శిక్షల్లో స్థిరత్వాన్ని కొనసాగించడం. ఉదాహరణ: ఒక వ్యక్తి ఒకరిని కొడుతూ మరొకరిని కొడితే మొదటి వ్యక్తిని కొట్టినందుకు మరియు రెండో వ్యక్తిని కొట్టినందుకు వేరువేరుగా శిక్షలు పడతాయి. ఒక వ్యక్తి ఒక దొంగతనం చేస్తూ ఆ దొంగతనంలోనే ఒక హత్య చేస్తే ఆ వ్యక్తికి దొంగతనానికి, హత్యకు వేరువేరుగా శిక్షలు పడతాయి. భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 9 నేరాలకు పాల్పడిన వ్యక్తులకు న్యాయమైన మరియు అనుపాత శిక్షలను అందించడంలో సహాయపడుతుంది.